అయ్యో శివయ్యా! తాను పెంచిన కొడుకే. రామాపురం గ్రామంలో ఆ బామ్మను తన ఇంటి నుంచే బయటికి తోసేశాడు. ఆమె నేలపై పడిపోయింది. కానీ ఆమె నమ్మకం మాత్రం పడిపోలేదు. వణుకుతున్న చేతులతో దేవాలయం వైపు చూసి ఆమె ఒక్క మాట మాత్రమే అడిగింది. శివయ్య, ఆకలితో ఉన్న ఈ జీవితంపై నీ దృష్టి పడదా? ఆ పిలుపు వినకుండా మహాదేవుడు ఎప్పుడైనా ఉంటాడా? కొద్దిసేపటికే ఒక చిన్న బాలుడు ఆమె ముందు నిలబడ్డాడు. అతను మెల్లగా చెప్పాడు, బామ్మా, ఈరోజు మీ ఆకలి తీరుతుంది. అదే రోజు రామాపురం గ్రామంలో ఒక నృత్య పోటీ మొదలైంది. ప్రజలు నవ్వారు ఆ చిన్న బాలుడు స్టేజ్ మీదకు అడుగు పెట్టినప్పుడు. కానీ తరువాత జరిగినది రామాపురం ఎప్పటికీ మర్చిపోలేదు. అతని కాళ్ళు నేలను తాకిన ప్రతిసారి అది నృత్యం కాదు, శివుడి తాండవం. కొద్ది క్షణాల్లో ఆ చిన్న బాలుడు విజేతయ్యాడు. కానీ అతను బహుమతిని తన దగ్గర పెట్టుకోలేదు. అతను తిరిగి వెళ్ళి ఆ బామ్మ చేతిలో పెట్టాడు. బామ్మ ఆశ్చర్యంతో అడిగింది, బిడ్డా, నువ్వెవరు? అతను నవ్వాడు. మరుసటి క్షణంలో కనిపించలేదు. అక్కడ నిలబడ్డది మాత్రం మహాదేవుడి దివ్య రూపం. భక్తుల కన్నీరు పడిన చోట మహాదేవుడి కరుణ తప్పక చేరుతుంది. Please subscribe to the channel. Namaskaram.